వివాహం అయింది, బట్ స్టిల్ యూర్ థింకింగ్ అబౌట్ యువర్ ఎక్స్, యువర్ పాస్ట్. ఏది చేసినా ఆ పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి, ఆ పాత వ్యక్తి గుర్తొస్తున్నాడు. అంటే ఏంటి? సోల్ టై ఉంది. సోల్ టై ఇస్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ఇదేంటి చెడ్డదని చెప్పట్లేదు. చాలా మంచి సోల్ టైస్ కూడా ఉంటాయి. అంటే జానథన్ డేవిడ్కి సోల్ టై ఉంది, డెలీలా శాంసన్కి సోల్ టై ఉంది, అది చెడ్డదే. యునో సోల్ టైస్ కెన్ బి ఈదర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో ఎటువంటి సోల్ టై మీరు కలిగి ఉన్నారో గమనించండి, గ్రహించండి. ఇఫ్ ఇట్ ఇస్ అ డీమానిక్, అంటే గతంలో దేవుని చిత్తంలో లేని వారితోటి సంబంధాలు పెట్టుకుని లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లయితే, ఎస్పెషల్లీ లైంగిక సంబంధాలు పెట్టుకున్నారనుకోండి, వారితో సోల్ టైస్ ఉంటాయి. అంటిల్ యూ రినౌన్స్ ఇట్, అంటిల్ యూ బ్రేక్ ఇట్. నా పాస్ట్ అండి, కానీ మరలా నాకు ఈ శాపం ఎందుకు వెంటాడుతుంది అంటే సోల్ టై ఉంది అక్కడ. విడిపించుకోవాలి, విడుదల పొందుకోవాలి. హౌ డూ యూ గెట్ డెలివరెన్స్ ఫ్రమ్ అ సోల్ టై? యూ రినౌన్సింగ్ ఇట్. నాకు ఆ వ్యక్తితో ఇంకా సంబంధం లేదు, ఆ వ్యక్తి, ఆ ఆత్మ నన్ను వేధించడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు రినౌన్స్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు సే ఐ హ్యావ్ నో పార్ట్ ఇన్ ఇట్. అది మీరు చెప్తే కానీ మీకు ఆ సోల్ టై నుండి విడుదల ఉండదు.